హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా టిఫిన్ చేశాను. ఉప్మా అయితే సింపుల్గా చేశాను. అందరికి తెలిసిందే కదా, ఇంకా అందుకని నేను ప్రాసెస్ ఏం చెప్పట్లేదనమాట. నేనైతే ఇలా కలర్ఫుల్గా చేశాను, క్యారెట్స్ అవన్నీ వేసి. కానీ అందరి ఇళ్ళల్లో ఉండేది మామూలుగా ఏంటంటే మనం ఎన్ని వేసినా కానీ మన పిల్లలు అయితే తీసి పక్కన పెడుతూ ఉంటారు. వాళ్ళు తీసి పక్కన పెట్టినా కానీ నేను వేస్తూనే ఉంటాను. ఎలా అన్నా కొంచెం అలవాటు అవుతారేమో అని చిన్న ఆశ అంతే. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా బాక్సెస్లోకి ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే పొయ్యి మీద వేసేసాను. ఇంకా నేనైతే రసం అయితే పెడుతూ ఉన్నాను ఇక్కడ. ఇంకా రసం కోసం అయితే గిన్నె అయితే పెట్టి ఆయిల్ అయితే పోసి పోపు దినుసులు అయితే వేసి వేయించుకున్నాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకున్నాను. ఇక్కడ రసం చేస్తానని చెప్పి ఉదయం లేచినప్పుడే నేనైతే నానబెట్టుకున్నాను అనమాట. మెత్తగా నానితే బాగుంటుంది చింతపండు, మనకి ఎక్కువ గుజ్జు వస్తుంది అని చెప్పేసి నేను ముందే నానబెట్టుకున్నాను. ఇంకా టమాటాస్ కూడా వేసి నేనైతే వేయించుకున్నాను. టమాటాలు మగ్గించుకునేటప్పుడే కొంచెం ఉప్పు అయితే వేసి నేను మగ్గించుకున్నాను. ఇంక ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేసి తగినన్ని వాటర్ అయితే పోసేసి పోపులోనే ఎండుమిర్చి కరివేపాకు వేసానండి. అది చెప్పడం ఇందాక మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఈ రసం మరిగేటప్పుడే మనకి టేస్ట్కి కావాల్సినంత ఉప్పు కారం అయితే వేసి మరిగించుకున్నాను. ఇంక నేను ఇక్కడ రసం పొడి ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఏదైనా కానీ ప్యాకెట్ ముందైతే డేట్ చూస్తానన్నమాట. అదే నేను మీకు చెప్తున్నాను. నాలాగా మీరు కూడా ప్రతి ప్యాకెట్ మీద డేట్ చూస్తారా? చూస్తే నాకు కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అదైతే మనం ముందే జాగ్రత్త అనమాట. డేట్ చూడటం వల్ల మనకేం పోదు కదా, చదువుకున్నాం కదా, మనం కూడా డేట్ చూసి వాడుకుంటే చాలా మంచిది. అదే నేను మా పిల్లలకు కూడా చెప్తాను. ఇలా మా నాన్నగారు అయితే మాకు చెప్తూ ఉంటారు. ఏ చిన్న ప్యాకెట్ తెచ్చినా కానీ మా నాన్న అయితే ఖచ్చితంగా డేట్ చూస్తారు. ఇంకా అదే మాకు కూడా అలవాటైపోయింది. ఇంక రసం పొడి అయితే వేసేసుకొని తర్వాత ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను. ఇంక లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర అయితే చల్లుకున్నాను. ఇంక రసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రైస్ కూడా గంజి వంచేసి ఇంక నేనైతే పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకా అలా రైస్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్లో అయితే పెట్టాను. ఇంకా శ్రీవల్లికి అయితే ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. తనైతే స్నానం చేసేసింది. ఇంకా జల్లు మాత్రం నేను వేయాలి. ఇంకా సాత్విక్ అయితే రెడీ అయ్యాడు. ఇంకా అబ్బాయిది ఏముందండి, నీట్గా తలదూకొని క్రాఫ్ట్ కదా, నీట్గా తలదూకొని రెడీ అయిపోతారు. కానీ అమ్మాయిలకి లాంగ్ హెయిర్ ఉంటే మాత్రం ప్రతి మమ్మీ సిచ్యువేషన్ ఇంతే ఉంటుంది. నేనైతే జల్లు వేసేటప్పుడు ఇంకా తనని అలా ఉండు ఇలా ఉండు అని చెప్తూ ఉంటాను. తనకి అలా చెప్తే మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది. కానీ మళ్ళీ నీట్గా రావాలంట జల్లు, కాబట్టి నీట్గా రావాలంటే మరి నీట్గా ఉండాలి కదా. శ్రీవల్లికి తన హెయిర్ అంటే చాలా ఇష్టం, అందుకే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది హెయిర్ని మాత్రం. ముందు రోజు తల స్నానం చేయించాను అనమాట. ఇంకా అందుకే ఆయిల్ పెట్టి జల్లు పైకి కట్టకుండా ఇలా నార్మల్గా రుబ్బినలతోటి ఇలా అయితే వేశాను. చిన్నప్పుడు నేను కూడా ఇలా వేసుకునేదాన్ని. శ్రీవల్లికి వేస్తూ ఉంటే ఇంకా అలా మెమరీస్ గుర్తు వస్తూ ఉంటాయి. ఇంకా తనతో చెప్తూ ఉంటాను నేను. మేమిద్దరు మంచి ఫ్రెండ్స్లా ఉంటాము. సాత్విక్ అంత మాట్లాడు కానీ శ్రీవల్లి మాత్రం చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది వాళ్ళ నాన్నతో కానీ నాతో కానీ. సాత్విక్ ఏంటంటే బయట పడ్డు, నార్మల్గా మాట్లాడతాడు, నార్మల్గా ఉంటాడు. ఇంకా అలా స్కూల్కి వెళ్ళొచ్చి వాళ్ళైతే క్యారమ్స్ అయితే ఆడుకున్నారు. ముందు రోజు నేను వీడియోస్లో చెప్పాను మేము చిన్న షాపింగ్ చేసామని. ఇదేనండి ఆ షాపింగ్. శ్రీవల్లికి అయితే చెప్పులు తీసుకున్నాను. అలాగే సాత్విక్ అయితే ఇన్నర్ వేర్ అని షార్ట్స్ అయితే తీసుకున్నాను తనకి. ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ కూడా మా అక్క అయితే తనకి తెచ్చిచ్చింది. ఊరికి వెళ్ళామని చెప్పాను కదా, ఇంక అప్పుడైతే తీసుకొని వచ్చింది అనమాట వాళ్ళ పెద్దమ్మ. అదైతే తీసి చూసుకుంటూ ఉంది శ్రీవల్లి. చెప్పల్స్ మాత్రం సాత్విక్ సెలెక్షన్ అనమాట శ్రీవల్లికి. తనకు అయ్యే బాగుంటాయి తీసుకోమా అని చెప్పేసి వాడైతే గొడవ చేశాడు. ఇంకా శ్రీవల్లి వాళ్ళ అన్న అంత చెప్తే ఇంకా అంతా సరే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. ఇంకా మా వారైతే కొల్లేరు వెళ్ళారనమాట రీసెంట్గా. ఇంకా అక్కడ ప్రసాదం అయితే లడ్డూలు తీసుకొచ్చారు. ఇంకా అవే నేను మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.